నమస్తే. మనం వెళ్తూ వెళ్తూ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు రోడ్డు మీద గాని, ఫ్రెండ్స్ దగ్గర గాని, లేదా ఏదైనా కూడా ఏదో మనం గట్టిగా అనేసామో, వాళ్ళని ఏదో వార్న్ చేసేసామో, లేకపోతే చిన్నపాటి గొడవ పడ్డామో, అమ్మయ్య అనుకుని మనం వెళ్ళిపోతాము. కానీ మనం గొడవ పడిన వ్యక్తి గాని, మనం ఏదైనా మాట్లాడిన వ్యక్తులు గాని, లోపల ఎలాంటి కక్షను పెంచుకొని పూర్తిగా మనిషి ప్రాణాలు తీసేయడానికి వాళ్ళు ఎంత పెద్ద స్కెచ్‌లు వేస్తారు అనేది రాజమండ్రిలో జరిగిన ఒక ఘటన నిజంగానే చాలా బాధాకరం. ఒకసారి ఇది విన్న తర్వాత మనకు కూడా అనిపిస్తది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని. బట్ ఇలా చేయడం ఎంతవరకు తప్పు, నేరం అనే దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఏమంటారు సార్ మీరు అసలు? ఆ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్, నిజంగానే బ్రతికుండి ఉంటే ఎంతో మందికి వైద్యం చేయాల్సిన అమ్మాయి. సో అలాంటి అమ్మాయిని ఒక చిన్నపాటి గొడవ వలన ప్రాణం తీసేశారు అత్యంత దారుణంగా. సో ఏం జరిగింది, ఏంటి అసలు, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందని అనుకోవచ్చు వీళ్ళకి? మామూలుగా మనకి పార్కింగ్ దగ్గర గొడవలు అనేవి చాలా సార్లు అది ప్రాణాంతకంగా దారితీస్తుంది. ఆ మధ్య కూడా హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి పార్కింగ్ చేసి పైకి వచ్చాడు. ఇంకొక కొత్తగా బంధువుల ఇంటికి వచ్చిన ఒక అతను దాని వెనకాల పార్కింగ్ చేశాడు. అయితే ముందు పార్కింగ్ చేసిన అతనిది రిచ్ వెహికల్ అనమాట. అతనికి గీతలు పడ్డాయని చెప్పి కిందికి వచ్చి ఎవరు ఈ వెహికల్ అని చెప్తే ఇతను అని చెప్పారు. అతను పిలిపించి గొడవ వేసుకొని అతని ఎదురు రొమ్ములో కొడితే అతను పడి చనిపోయాడు. బంధువుల ఇంటికి వచ్చిన అతను. ఇదొక ఎగ్జాంపుల్. ఇలాగా బోల్డ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. చివరికి తమిళ వాళ్ళు పార్కింగ్ పేరుతో ఒక సినిమా కూడా తీశారు. 2023లో ఒక ఎల్డర్లీ కపుల్ కి, ఒక యంగ్ బ్యాచ్ కి గొడవలు ఎలా పార్కింగ్ దగ్గర వచ్చిన గొడవలు ఎలా ముందుకెళ్తాయని. అట్లాగే మనకి చాలా సినిమాలు కూడా వచ్చాయి. సైతాన్ అని వచ్చింది, యాక్సిడెంట్, యూటర్న్, ట్రాఫిక్, ఖాళీ, ఇవన్నీ ఇండియన్స్. పార్కింగ్, రోడ్ రేజ్ రెండు మిక్స్ ఇక్కడ. సో రోడ్ రేజ్ ఏమో రోడ్ లో ట్రాఫిక్ లో గొడవలు. సో ఈ రెండు మిక్స్ చేసిన సినిమాలు ఇండియాలో వచ్చాయి. ఇంకా హాలీవుడ్ అవి అయితే కొన్ని వందలు వచ్చుంటాయి. అక్కడ ఇంకా ఎక్కువ. అక్కడ ఏంటంటే మనం ఓవర్టేక్ చేశారని కూడా కాల్చి చంపేసిన సంఘటనలు బోల్డ్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. దీనికి ఒకటి కారణం ఏంటంటే, ఒకటి రిచ్ డబ్బులు ఎక్కువ పెట్టిన వెహికల్స్ రావడం. వాళ్ళకి చిన్న గీత పడినా వాళ్ళు బిడ్డకి ఏమైనా అయితే కూడా పట్టించుకోరేమో, కానీ వాళ్ళ వెహికల్కి చిన్న గీత పడినా కూడా ఇంకా వచ్చేస్తారు. తర్వాత జనరల్ గానే కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ సామధాన దండోపయం అంటారు కదా, రివర్స్ లో ఉంటుంది. నేను హైదరాబాద్ లో కూడా అట్లాంటి కల్చర్ ఎక్కువ చూస్తుంటాను. ముందు కొట్టేసి తర్వాత లాస్ట్ లో మనం బలం ఎక్కువగా ఉందనుకుంటే అప్పుడు అడుక్కోవడం మొదలు పెడతారు. ఫస్ట్ కొట్టడానికి వస్తారు మనల్ని. అట్లా నేను కూడా ఫేస్ చేశాను. సో నేను నేను పర్సనల్ నన్ను ఎవరు కొట్టలేదు, కానీ దాదాపు అటువంటి కొట్టడానికి వచ్చే కైండ్ ఆఫ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను కొంతమందిని అయితే చూశాను కూడా కొట్టడం. ఆ మధ్య ఒక అతను పెద్ద ఆయన్ని ఇలాగే ఆయన అడ్డుపడుతున్నాడు అని చెప్పి నడివీధిలో నిలబెట్టి ఆయన దగ్గర 100 గుంజీలు తీయించి ఆయన చనిపోయాడు. సో ఇలాంటి సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. బెంగళూరులోనే మొన్ననే ఒక అతను కారు ఆపాడు. అక్కడ ఇద్దరు స్కూటర్లో నిలబడి సిగరెట్లు తాగుతున్నారు. ఒక సిగరెట్ ప్యాకెట్ కొనియమన్నారు. మేమెందుకు కొనేవాళ్ళు, మీరు దిగి తీసుకోండి అన్నారు. గొడవ అయినాక స్కూటర్ వేసుకొని వెళ్తుంటే ఈ కారు వాళ్ళు వెనక నుంచి వాళ్ళని కొట్టి అందులో ఒక అతన్ని 1 కిలోమీటర్ ఈడ్చిపోయి చంపేశారు. సో ఇలాంటి బోల్డ్ సంఘటనలు మనం చూస్తున్నాం, కొన్ని మనం చెప్పుకున్నాం కూడా. సిమిలర్ సంఘటన ఇది ఇంకా దారుణమైంది. ఎందుకంటే ఈమె మెడికో అమ్మాయి, డెర్మటాలజీ డిపార్ట్మెంటు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతుంది. 28 ఏళ్ళు, ప్రియాంక అమ్మాయి పేరు. అమ్మాయి ఏబి అప్పారావు రోడ్లో, రాజమండ్రిలో ఏబి అప్పారావు రోడ్లో ప్రసాదాదిత్య మాల్లో సినిమా చూడడానికి వెళ్ళింది. అక్కడ కొంతమంది నామవరం అనే ఒక ఏరియాకి సంబంధించిన యువకులు ఆల్రెడీ వాళ్ళు మందు కొట్టొచ్చున్నారు. వాళ్లతో ఈ అమ్మాయికి గొడవైంది. పార్కింగ్ దగ్గర గొడవ అయిపోయింది. బయటికి వెళ్ళిపోయింది. స్కూటర్ వేసుకొని తన ఇంటికి వెళ్తుంది. సడన్ గా వీళ్ళు కారులో వెనక నుంచి వచ్చి కొట్టేసరికి కింద పడిపోయినాక మళ్ళీ వెనక్కి వెళ్ళి కారు ఆమె తల మీదకి ఎక్కించుకుంటూ పోయారు. సో ఇప్పుడు అక్కడి నుంచి రాజమండ్రిలో కాదని చెప్పేస్తే హైదరాబాద్కి తీసుకొచ్చారు ఆమెని. హైదరాబాద్లో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు. సో బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయినట్టే లెక్క. అక్కడ ప్రకాష్ నగర్ పోలీసులు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బిఎన్ఎస్ సెక్షన్ కింద, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత
ఈ యాక్సిడెంట్ కింద పెట్టారు. నిజానికి ఇది crime. హత్య కేసు పెట్టాలి. అవును హత్య కేసు పెట్టాలా లేదనేది వాళ్ళు ఇంకా పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే కల్పబుల్ హోమిసైడ్ అంటారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే నాట్ అమౌంట్ హోమిసైడ్, కల్పబుల్ అని అంటే యాక్సిడెంట్ కేసుల్ని ఈ సెక్షన్ కింద పెడతారు. కానీ వీళ్ళు ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే తల మీదే మామూలు కొట్టేస్తుంటే కింద పడి ఉంటే మామూలుగా వెళ్ళిపోయి ఉంటే ఈమె బతికుండేది. మళ్ళీ వచ్చి ఆమె తల మీద ఎక్కించడం అంటే క్లియర్గా ఆమెను చంపేయాలనుకున్నారు. అంటే అంత కోపం ఎందుకు వాళ్ళకి వచ్చిందంటే, ఒకటి పోలీసులు చెప్తున్నది వాళ్ళు బాగా తాగేస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలియలేదు. ఇది కూడా ఒక కారణం. తాగేసి ఉన్నప్పుడు లోపలి యానిమల్స్ అన్ని బయటకు వస్తాయి. అంతకుముందు రెండోది యూత్ 4-5 ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ ఉంటది. వాళ్ళ ఇగో ఉమ్మడి ఇగో హర్ట్ అవుతుంది, గ్రూప్ రెచ్చగొడతారు. సో అలాగా ఇది అంటే ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయిన మమ్మల్ని ఎదురుస్తుందా అన్న ఇది కూడా మేల్ ఇగో కూడా వాళ్ళకి ఉంటది. సో మరి ఈ అమ్మాయి అలా అక్కడ ఎలా మాట్లాడింది ఏంటి తెలియదు. ఏదైనా గొడవ వచ్చింది. ఈ గొడవలో నుంచి వీళ్ళు ఇప్పుడు ఆమెని చంపేశారంటే పేరుకి బతుకుంది కానీ బ్రెయిన్ డెడ్. ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంది. అంటే ఒక మెడికల్ స్టూడెంట్ ఎంతో సమాజానికి ఉపయోగపడాల్సిన, ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్లను ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాంటిది ఎంతో కష్టపడి సీట్ తెచ్చుకోవడం కూడా ఎంతో కష్టం. అలాంటిది డెర్మటాలజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఒక చిన్న కారణంతో వీళ్ళు పుట్టన పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటిల్లి బాధ ఏడుస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే కేసు పెట్టారు, కానీ ఇది ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా అనుమానమే. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళకి కనీసం ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా వీళ్ళు ఇట్లాంటివి చేయలేరు. మామూలు కుర్రాళ్ళకైతే భయం ఉంటది. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే రిచ్ కిడ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, మ్యానిపులేట్ చేసుకోగలం అనుకున్నోళ్ళు. అందుకని ఏంటంటే జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా పబ్లిక్ ప్లేస్ లో గొడవలు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని కొంత అంచనా వేయాలి. వీళ్ళు ఎవరు ఏంటి, అది జనరల్ గా కూడా మనం ఎక్కువగా రఫ్ గా డీల్ చేయకూడదు. కానీ ఎవరి కోపాలు వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న కోపం అంతా కూడా గొడవలు వచ్చినప్పుడు మనకు బయటకు వచ్చేస్తాయి. అక్కడ చూపిస్తాం మన కోపాన్ని అంతా. చాలా మంది ఏంటంటే 2 రకాలు ఉంటారు. ఒకటి కొద్దిగా అవతలోడు కొంచెం బాగా రిచ్ అండ్ ఇదిగా ఉన్నప్పుడు తగ్గుతారు, కానీ మనకంటే తక్కువ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రం రెచ్చిపోతుంటారు. వీళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కారు ఉండి అమ్మాయితో ఎవరన్నా ఉంటే వీళ్ళు ఇంత రెచ్చిపోయాడు కదా. ఒంటరిగా ఉంది, స్కూటర్ లో ఉంది కాబట్టి ఈజీ ప్రేగా వీళ్ళకి కనబడింది. సో జనరల్ గా ముఖ్యంగా అమ్మాయిలు చాలా చోట్ల ఏంటంటే అమ్మాయిలు కూడా మనం ఎందుకు తగ్గాలి అన్నట్టు గొడవలు వేసుకోవడం మనం చూస్తుంటాం. అది థియరాటికల్ కరెక్ట్ గా అవచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఏంటంటే అంచనా వేసుకోగలగాలి. ఈ మధ్య నేను గమనిస్తుండేది అంటే ఎక్కువగా రిచ్ కార్లు ఉన్న వాళ్ళకి ఈ రోడ్ అంత మంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను ఇంత 40 లక్షలు 50 లక్షలు పెట్టి కారు ఉంటే వీడు కూడా తొక్కలోవాడు మారుతి 800 లేకపోతే చిన్న కారోడు లేకపోతే బైకర్స్ వీళ్ళేంది నాకు ఇబ్బంది పెట్టేది అన్న వాళ్ళకి ఒక చికాకు కోపం ఒక ఇది కనిపిస్తుంది అనమాట. వాళ్ళ హార్న్ కొట్టే పద్ధతిలోనే మనకు అర్థమవుతుంది వాడికి ఎంత కోపం వస్తుందని. సో అందుకని ఈ మధ్య కాలంలో బాగా ఈ రోడ్ రేజ్ సంఘటనలు కూడా బాగా పెరిగాయి అనమాట. చేజ్ చేసి మరీ చంపడం ఇవన్నీ కూడా పెరిగాయి. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ చాలా ఇది, దీన్ని సీరియస్ గా తీసుకొని పోలీసులు కానీ ఒక గుణపాఠం లాగా ఇలాంటి వాళ్ళకి చేయగలిగితే కొంతవరకు బెటర్. అట్ ద సేమ్ టైం పార్కింగ్ దగ్గర పబ్లిక్ ప్లేసుల్లో కొంత ఓపిక్ గా ఉండడం అవసరం. ఎవరితో మనం ఆర్గ్యూ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ స్థాయిలో చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేయాలి. ఎమోషనల్ గా మనం డ్రైవ్ అయిపోతే డేంజర్. ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా పోలీసులు యాక్షన్ తీసుకునే విధానం కూడా పెద్ద వెహికల్ అయితే ఒకలా ట్రీట్ చేస్తారు, గుద్దినోడు మామూలుడు అయితే అదే అసలు చాలా సార్లు చూసాం కూడా. ఒక కాంప్లెక్స్ లోకి చిన్న కార్లో వెళ్తే వాడు అలో చేయలేదు, ఆ తర్వాత వేరే ఫ్రెండ్ పెద్ద కార్లో వెళ్తే నమస్తే పెట్టి మరి అలో చేశాడు. మరి టిప్ ఇస్తాడు 20-30 ఇస్తాడని కూడా వీడు కూడా ఇస్తాడు. ముందు కారు చూస్తేనే వాడికి చిన్న కారు పట్ల ఒక నీడత భావం, పెద్దదనేసరికి ఒక భయం. వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు.
అందుకని ఈ మధ్య కొనేవాళ్ళు బాగా మిలిటరీ సైజు వెనకాతలే అప్పులు గిప్పులు ఉన్నా సరే పెద్ద పెట్టి vehicles కొంటున్నారు కొంటాం. ఎందుకన్నా మంచిదని. సో ఇవన్నీ ఉంటాయి సమాజంలో. అవును సో ఏదేమైనా ఇది దురదృష్టకరమైన విషయం. అవును సార్, థ్యాంక్ యూ.